నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణ, వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారన్న పోలీసులు. అల్పపీడనంగా బలహీనపడిన వాయుగుండం, పలుచోట్ల వర్షాలు, సముద్రం తీరంలో అలల ఉద్ధృతి. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమన్న సీఎం చంద్రబాబు, అత్యుత్తమ పాలసీలతో ఆహ్వానం పలుకుతున్నట్లు వెల్లడి. డీఓపీటీ ఆదేశాలతో రాష్ట్రానికి వచ్చిన 4 ఐఏఎస్లు. సీఎస్కి రిపోర్ట్ చేసిన అరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్. ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ రాష్ట్రాల సీఎంల సమావేశం. అభివృద్ధి కార్యక్రమాలు, అమృత్ మహోత్సవ్పై చర్చ. హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం. హాజరైన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు కుదింపు. నవంబర్ 1 నుంచి నిబంధన అమల్లోకి వస్తుందన్న రైల్వే బోర్డు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A120 సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు సహకరించలేదని మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు తెలిపారు. దాడికి సంబంధించి తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో సజ్జలను ప్రశ్నించినట్లు చెప్పారు. అయినా దాటవేత ధోరణితో సమాధానాలు ఇచ్చారని తెలిపారు. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగామని, చాలా ప్రశ్నలకు గుర్తు లేదనే సమాధానం ఇచ్చారని అన్నారు. సుమారు 2.5 గంటల పాటు సజ్జలను అధికారులు ప్రశ్నించారు. దాడికి సంబంధించి అతని యొక్క పాత్రపై మా వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి ఆయన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మా వద్ద ఉన్న సమాచారం పూర్తి ఆధారాలతో ఉన్న సమాచారాన్ని అతన్ని ప్రశ్నించే క్రమంలో అతను ప్రతి ఒక్క విషయంలో కూడా అతను అసలు ఈ దాడికి సంబంధించిన విషయమే తనకు తెలియనట్టుగా చెప్పడం జరిగింది. దీంట్లో మా దగ్గర ఉన్న కొన్ని వివరాలను కూడా చూపించడం జరిగింది. ఆ వివరాలను కూడా ఆయన కంప్లీట్ గా తోసిపుచ్చడం జరిగింది. తర్వాత దీంట్లో మీకు తెలియదు అన్నప్పుడు మీరు ఎక్కడో ఉన్నారని మీరు చెప్తున్నారు. దానికి సంబంధించి మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ యొక్క సెల్ ఫోన్స్ మీకు సంబంధించి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను పోలీసు వారికి దర్యాప్తులో భాగంగా అతనికి సంబంధించిన ఆ మొబైల్స్ కానీ అవి కానీ హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా నిరాకరించడం జరిగింది. మా దగ్గర ఉన్న అతని యొక్క పాత్రపై పూర్తిగా మా దగ్గర ఒక ఆధారాలతో ఉన్న విషయాలన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. దేనికి కూడా అతను దానికి అనుకూలంగా కాకుండా ఒక వ్యతిరేక ధోరణిలోనే దర్యాప్తుకి సహకరించే ధోరణిలో కాకుండా వ్యతిరేకంగానే చెప్పడం జరిగింది. ఇక దీంట్లో ఇంకా ఏమైనా అతనికి అసలు ఈ విషయం గురించి కానీ దీంట్లో పాత్ర గురించి కానీ అదనంగా కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు కంప్లీట్ గా అసలు ఆ రోజు నేను ఇక్కడ లేను, ఆ విషయం నాకు అసలు తెలియదు అనే విషయంలో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మా దగ్గర మాత్రం పూర్తిగా అతను ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అతనికి తెలుసు అని, అతని పాత్రపై గతంలో కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది ముద్దాయిలు చెప్పిన సమాచారాన్ని బట్టి కానీ, కొంతమంది సాక్షులు చెప్పిన దీన్ని బట్టి కానీ అతను పాత్ర అనేది ఉన్నట్లుగా మా దగ్గరే ఉన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేసి కేవలం వైసీపీ నేతల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పీఎస్లో విచారణకు హాజరయ్యారు. ఘటన జరిగిన రోజు తాను అక్కడ లేనని, చాలా దూరంలో ఉన్నట్లు ఆధారాలను విచారణ అధికారులకు ఇచ్చానని చెప్పారు. వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వాంగ్మూలాల పేరుతో రాసుకుంటూ అక్కడ నుంచి దాన్ని సెన్సేషనలైజ్ చేస్తూ దృష్టి అంతా కూడా దాని మీద మళ్లించే ప్రయత్నం. నాకు సంబంధించి అయితే ఆ రోజు నేను అక్కడ లేననేది వాళ్ళకు తెలుసు. ఈ ఊర్లో లేను, చాలా దూరంగా ఎక్కడో మధ్యలో ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ ఉన్న క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం. సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేది. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వాళ్ళు పాల్గొన్న వాళ్ళు చెప్పారా, వీళ్ళు రాసుకున్నారా, అది తేలాల్సిన న్యాయస్థానంలో తేలుతుంది. వీళ్ళంతటా వీళ్ళు రాసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడికి సంబంధించి ఎవరు చేశారు, అసలు అది ఒక ప్లాంట్ ప్రకారం పోయేదా లేక స్పాంటేనియస్ గా జరిగేదా, ఇవన్నీ చర్చించాల్సిన అంశాలు. ప్లాంట్ ప్రకారం జరిగింది. ఆ పట్టాభి అనే వ్యక్తి బూతులు మాట్లాడడం. మీరు ఆ రోజు వీడియో చూసినా అతను మాట్లాడిన భాష, ఆ తప్పుడు మాట ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి
అది అది విన్నాక ఎవరికైనా రక్తం మరుగుతుంది. ఏంటి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం, వీడు ఇంతగా బూతులు తెచ్చుంటే మన నాయకుని వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఆవేదన, బాధ, కోపము, ఆక్రోశం వస్తాయి. వాయుగుండం తీరం దాటాక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ తీరంలో ఇళ్లు కోతకు గురయ్యాయి. సీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయంలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, జగ్గరాజుపేట, కోనపాపపేటలో చాలా ఇళ్లు కోతకు గురయ్యాయి. కొన్ని ఇళ్లు ఓ పక్కకు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు వివరాలు నమోదు చేసుకున్నారు. బాధితుల్ని పరామర్శించిన పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరి మా ఇల్లు సముద్రంలో పోయింది, మళ్ళీ చిన్న ఇల్లు కొనుక్కున్న ఆ ఇల్లు కూలిపోయింది సముద్రం. ఇది వర్షానికి ఈ గ్యాస్ మా తెరకి తుఫానికి మరి ఎలాగుంది, కొంపలు పోయి ఉన్నాం, ఇంట్లో పడి ఉంటున్నాం, ఎడుతున్నాం. ఆ ఇంట్లో పడినాకన్నా దారి రోజు మాకు మొత్తం కొంపలల్లా పోయాయి. అదే ఇల్లు మాదేనండి. మా అక్క మేము అందరూ ఉండేవాళ్ళమండి. అలా మా అక్కల పిల్లలు అందరూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు రాత్రే పడిపోయిందండి ఇల్లు. కొన్ని పోయినాయండి, తలుపులు, దారబంధాలు అన్నీ పోయినాయండి. శుభ్రంగా వెళ్ళే జనం కూలిపోయిందండి. పడిపోయాయి, ఇల్లు అన్నీ పడిపోయాయి. ఇళ్ళల్లో కూడా వచ్చింది నీరు, రోడ్డు మీద కూడా వచ్చేసింది. సామాన్గా ఏమో అంతా పోయాయి. ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు కూడా పోయాయి. మాకు ఇల్లు కొట్టిపోయిందండి. రాత్రి నుంచి నిద్ర లేదండి, నిద్ర లేకుండా ఉన్నామండి. మా పరిస్థితి ఏంటండి, మేము ఇలాగ ఉన్నామండి సముద్రంలోని. మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టండి త్వరలోనండి. జియో ట్యూబ్ పాడైంది కాబట్టి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీతో, ఐఐటి వాళ్ళ టెక్నాలజీతో మళ్ళీ ఇక్కడ కాంక్రీట్ పోసి మళ్ళీ ట్యూబ్ పెడతారని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. 2-3 నెలల్లోనే పనులు ప్రారంభించే విధంగా కూటమి ప్రభుత్వంలో ఇది పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఎవరికైతే ఇల్లులు పోయినాయో వీళ్ళందరికీ ఆల్టర్నేటివ్ పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టి విధంగా కలెక్టర్ గారు చెప్పి చేస్తాం. వాళ్ళు పోర్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్పర్రర్ అనే ఒక కాంక్రీట్ వాల్ కట్టారు. ఫోర్స్ పొజిషన్ మారి ఇటు ఉప్పాడ నుంచి కోనపాపేట వరకు కూడా సముద్రపు కోత జరుగుతుంది. టెక్నికల్ గా అక్కడ అరెస్ట్ చేస్తే ఫస్ట్ కాకినాడ సీ పోర్ట్ లో, ఇక్కడ ఉప్పాడకి కోత తగ్గుద్ది. దీని మీద నేను కూడా కంప్లైంట్ పెట్టి అది వెరిఫై చేయించి ఆ స్పర్రర్ కూడా తీస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొన్ని చోట్ల 1/2 కిలోమీటర్ మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అంతర్వేదిలో సముద్రపు నీరు పోటెత్తింది. పల్లిపాలెం, మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతల మమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంలో ఇళ్లలోకి నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. ఓఎన్జీసీ టెర్మినల్ ను సముద్రపు నీరు ముంచేసింది. టెర్మినల్ గోడ వెనుక వైపు కోతకు గురైంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వర్షాలకు సజ్జ రైతులు నిండా మునిగారు. కనిగిరి, వెలిగండ్ల, చంద్రశేఖరపురం మండలాల్లో 1700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియంలో కుందు నది ఉధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముద్దనూరు మండలంలో పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఉల్లి పంట దెబ్బతింది. చిన్నకత్తెరపల్లెలో మట్టి మిద్దె కూలింది. ఎగువ నుంచి వరద రావడంతో సిద్ధవట్టం వద్ద పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వరి నారుమళ్లు నీళ్లలోని నానుతున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల పొలాలు నీటిలోనే ఉన్నాయి. వర్షంతో సోమశీల జలాశయం జలకళ సంతరించుకుంది. కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండో పంటకు సాగునీటి సమస్య రాదని రైతులు అంటున్నారు. ఆత్మకూరు, నెల్లూరు గ్రామీణం, కోవూరు నియోజకవర్గాల్లోని జగనన్న కాలనీల్లోకి నీరు చేరింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో మిరప, కంది, జొన్న, వరిమడుల్లోకి నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడటం వల్ల చిత్రావతి జోరు మీదుంది. రాయలవారిపల్లె, కోవలగుట్టపల్లి చెక్ డ్యాంలు, చిత్రావతి చెక్ డ్యాం నిండు కుండల్లా మారాయి. చిత్రావతి హోరుతో కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగాయి. కొత్త చెరువు మండలం కనిశెట్టిపల్లిలో మిద్దె కూలిపోయింది. విశాఖ జిల్లా కొంగపాలెంలో వర్షాలకు కొండవాలు ప్రాంతంలో ఇళ్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం చెన్నై నెల్లూరు మధ్య తడ సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించినట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొచ్చని చెప్పారు. భారీ వర్షాలపై కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పెట్టుబడుల స్వర్గధామం ఆంధ్రప్రదేశ్కు తరలిరావాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. సరికొత్త, అత్యుత్తమ వ్యాపార విధానాలతో ఏపీకి ఆహ్వానం పలుకుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యాపార అనుకూల రాష్ట్రమని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువత, అద్భుత మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పరిశ్రమ అనుభవజ్ఞులతో సమగ్ర సంప్రదింపుల తర్వాత కొత్త పాలసీ ఫ్రేమ్వర్క్ రూపొందించినట్లు వెల్లడించారు. వ్యవస్థాపక స్ఫూర్తిని, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యంగా పాలసీ ఫ్రేమ్వర్క్ జరిగిందన్నారు. దేశంలో అత్యుత్తమ వ్యాపారానుకూల వ్యవస్థను నిర్మిస్తున్నట్లు సీఎం వివరించారు. పారిశ్రామిక పునాదిని ఏర్పరచుకుని అభివృద్ధి చెందడానికి ఏపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఏపీలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదన్నారు. ఈ ఉత్తేజకర వృద్ధి ప్రయాణంలో తమతో కలిసి రావాలని కోరారు. వ్యాపార పరిధులు, తమ రాష్ట్ర సామర్థ్యాన్ని పరస్పరం విస్తరించుకునే అవకాశం ఇదేనన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. 9 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేస్తే 2 లక్షల మందికి మాత్రమే రుణాలు అందించడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న అచ్చెన్న 2024 మొదటి త్రైమాసిక పురోగతిని సమీక్షించారు. బ్యాంకింగ్ కీ ఇండికేటర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ జిల్లాలు, ఆర్బీఐ సూచనల అమలుపై ఎస్ఎల్బీసీలో చర్చించారు. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం కిందకి తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు వీలుగా బ్యాంకులు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పీఎం ముద్ర యోజన, విశ్వకర్మ పథకాల లక్ష్యాలను బ్యాంకులు అందుకోవటం లేదన్నారు. వరదల సమయంలో బ్యాంకులు అందించిన సహకారానికి అచ్చెన్న ధన్యవాదాలు తెలిపారు. ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు సహకరిస్తాయని యూనియన్ బ్యాంక్ సీఈఓ మణిమేఖలై చెప్పారు. P4 విధానం అమలు, డిజిటల్ కార్యక్రమ లక్ష్యాల సాధనకు తోడ్పాటు అందిస్తామన్నారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళిక అమలుకు ప్రాధాన్య రంగం కింద 3,75,000 కోట్లకు గాను మొదటి త్రైమాసికంలో 136,657 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. అమరావతిలో ఈ నెల 22-23 తేదీల్లో జాతీయ స్థాయి డ్రోన్ సదస్సుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దేశానికే మార్గనిర్దేశం చేసేలా ఈ సదస్సు ఉంటుందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీదారులు, పెట్టుబడిదారులు తరలివస్తారని వెల్లడించారు. 22వ తేదీ సాయంత్రం కృష్ణానది పక్కనున్న పున్నమి ఘాట్లో 5,000 డ్రోన్లతో అతిపెద్ద డ్రోన్ షో ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఇప్పుడు వరకు డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ, డ్రోన్ రీసెర్చ్కి కానీ అంత పెద్ద సపోర్ట్ గవర్నమెంట్ లెవెల్ నుంచి లేదు అని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్లోనే డ్రోన్కి సంబంధించిన రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ అన్ని ఫెసిలిటీస్ కోసం కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. సో దాని భాగంగానే ఈ అక్టోబర్ 22-23 రోజులో జాతీయ స్థాయిలో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఈ డ్రోన్ సెక్టర్లో ఉన్న అందరూ స్టేక్ హోల్డర్స్ని ఒక వేదిక మీద తీసుకురావడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, దాని ఆధారంగా ఒక మంచి డ్రోన్ పాలసీ రాష్ట్ర స్థాయిలో తయారు చేయాలని ఆలోచిస్తున్నాము. దీన్ని జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రోన్ ప్రోగ్రాంలో 2 రోజు కాన్ఫరెన్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక 14 థీమ్కి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. అలాగే ఒక డ్రోన్ హ్యాకథాన్ ఇప్పటికే లాంచ్ చేయడం జరిగింది. అలాగే 22వ తేదీ సాయంత్రం కృష్ణానది పక్కనే పున్నమి ఘాట్లో ఒక అతిపెద్ద డ్రోన్ షో కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఇప్పుడు వరకు మన దేశంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ షోగా మారబోతుంది. 5,000 కంటే పైన డ్రోన్స్తో ఈ డ్రోన్ షో ఉంటుంది. డీఓపీటీ ఆదేశాలతో తెలంగాణ నుంచి రిలీవ్ అయిన 4 ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఐఏఎస్ అధికారులు వాకాటి అరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు రిపోర్ట్ చేశారు.
డీఓపీటీ ఆదేశాల నిలుపుదలకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో 4 అధికారులు రాష్ట్రానికి వచ్చారు. మరో అధికారి ఎం ప్రశాంతి కూడా బుధవారమే తెలంగాణ నుంచి రిలీవ్ అయినా ఏపీలో ఇంకా రిపోర్ట్ చేయలేదు. 4 అధికారులు ఏపీలో చేరినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కంప్లైయన్స్ రిపోర్ట్ పంపారు. హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనితో ప్రమాణం చేయించారు. సైనితో పాటు అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వర్, నర్బీర్ సింగ్, శృతి చౌధరి, ఆర్తి సింగ్ రావ్, శ్యామ్ సింగ్ రాణా సహా 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 3వ గెలిచింది. మొత్తం 90 స్థానాలు ఉండగా 48 చోట్ల కమలం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతోంది. చండీగఢ్లో జరుగుతున్న భేటీలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 13 మంది సీఎంలు, 16 మంది ఉప ముఖ్యమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధేతో పాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ సీఎంలు పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమృత్ మహోత్సవ్, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు తదితర అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాల తరువాత తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతోంది. టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండగా దాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. 2024 నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించింది. కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నప్పటికీ అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి పాత నిబంధన వర్తించనుందని పేర్కొంది. తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్లో ఎటువంటి మార్పు లేదని వివరించింది. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని తెలిపింది. విదేశీ పర్యాటకులు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా అందులోనూ మార్పు లేదని వివరించింది. 2015లో రైల్వే శాఖ అడ్వాన్స్ బుకింగ్ను 60 నుంచి 120 రోజులకు పెంచింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై భారత్ తీవ్రంగా మండిపడింది. కెనడా, ఇండియా మధ్య సంబంధాలు ఇంతలా తెగిపోవడానికి కేవలం జస్టిన్ ట్రూడోనే బాధ్యులని ఆరోపించింది. సిక్కు అతివాది నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని గతంలో తాను ఆరోపణలు చేసినప్పుడు నిఘా సమాచారం తప్ప ఖచ్చితమైన ఆధారాలు లేవని ట్రూడో అంగీకరించడంపై భారత్ స్పందించింది. ప్రభుత్వ ఏజెంట్ల పాత్రపై తమకు ఒటావా ఆధారాలు ఇవ్వలేదనడానికి ట్రూడో వ్యాఖ్యలే రుజువని వివరించింది. ఇండియా, కెనడా మధ్య సంబంధాలు ఈ స్థాయిలో దిగజారిపోవడానికి కేవలం ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రమే కారణమని భారత్ స్పష్టం చేసింది. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారం తప్ప ఆధారాలు లేవని ట్రూడో చేసిన తాజా వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. నిజ్జర్ హత్యకు సంబంధించి ఎంతో కాలంగా తాము చెబుతున్నదే నిజమని ట్రూడో వ్యాఖ్యలే రుజువు చేశాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదని తేలిందని తెలిపారు. తమకు ఆధారాలు ఇవ్వలేదని ముందు నుంచి చెబుతున్న ఢిల్లీ స్థిరమైన వైఖరిని ట్రూడో వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నాయని వివరించారు. ఒట్టావాలోని భారత దౌత్యవేత్తలకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్రూప్తో సంబంధాలున్నాయన్న వాదనను కూడా ఖండించారు. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని గతంలో తాను ఆరోపణలు చేసినప్పుడు తన వద్ద నిఘా సమాచారం మాత్రమే ఉందని, ఖచ్చితమైన ఆధారాలు లేవని ట్రూడో అంగీకరించారు. అయితే ఈ కేసులో విశ్వసనీయ ఆధారాలున్నాయని కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు తాజాగా చెప్పారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉన్నట్లు 5 ఐస్ మిత్ర దేశాల నుంచి ఖచ్చితమైన సమాచారం వచ్చిందన్న ట్రూడో ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమన్నారు. మోదీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లాంటి నేర గ్రూపులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. జవాబుదారీ ఉండేటట్లు భారత్తో కలిసి పనిచేయడానికి కెనడా సిద్ధమని ట్రూడో తెలిపారు.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం పాకిస్తాన్ భావజాలాన్ని ప్రోత్సహిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాట ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ ఖాన్ 8 జాతీయ దినోత్సవాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏకంగా బంగ్లా విముక్తి పోరాటానికి సంబంధమున్న మార్చి 7 పోరాటంలో బలైన వారి కోసం పాటించే సంతాప దినం ఆగస్టు 15 ఉన్నాయి. అలాగే ఫాదర్ ఆఫ్ ది నేషన్స్ బర్త్డే మార్చి 17, నవంబర్ 4 రాజ్యాంగ దినోత్సవాలను రద్దు చేస్తూ త్వరలో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయం 1971 విముక్తి పోరాట స్ఫూర్తిపై దాడి అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ బటన్ నొక్కడం ద్వారా బంగ్లాదేశ్ పుట్టుక చరిత్రను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని అవామీ లీగ్ ఆరోపించింది. పాక్ భావజాలాన్ని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగమని పేర్కొంది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పుట్టినరోజును జాతీయ దినోత్సవంగా నిర్వహించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత క్రికెట్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌటైన భారత జట్టు 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో 5 భారత బ్యాటర్లు డకౌట్ కాగా 2 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రిషబ్ పంత్ 20, యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కి 4 వికెట్లు పడగొట్టగా టిమ్ సౌథీ ఓ వికెట్ తీశాడు. ఈ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు 4 4లు మాత్రమే కొట్టారు. 1987 ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ చేతిలో 75 పరుగులే సొంతగడ్డపై భారత్కు టెస్టులో అత్యల్ప స్కోరు. 2020 అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆసీస్ చేతిలో ఆలౌట్ అయింది. బెంగళూరు టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కాన్వే 91 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా పోర్వాల్ గెలుచుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన నిఖితా మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో మిస్ వరల్డ్ పోటీలో భారత తరపున నిఖితా ప్రాతినిధ్యం వహించనున్నారు. దాద్రా నగర్ హవేలీకు చెందిన రేఖా పాండే మొదటి రన్నరప్గా నిలవగా గుజరాత్కు చెందిన ఆయుషి దులాకియా రెండవ రన్నరప్గా నిలిచారు. 60వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో అదరగొట్టిన నిఖితా పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.